I95 న్యూస్ కి స్వాగతం. కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గత 9 రోజులుగా రాళ్లపాడు ప్రాజెక్టులో ఇబ్బందికరంగా పరిణమించిన కుడి కాలువ షటర్ సమస్యను సంబంధిత శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాల మేరకు ఆదివారం నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ రాళ్లపాడు ప్రాజెక్టును సందర్శించారు. ఆయన ప్రాజెక్టు వద్ద రాళ్లపాడు రైతులతో పలు అంశాలను చర్చించారు. రైతులకు నీరందించడంలో రాజీ పడబోమన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాళ్లపాడులో చివరి పంట పొలాల రైతులకు సైతం నీరు సంపూర్ణంగా అందిస్తామని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. రాళ్లపాడు ప్రాజెక్టులో సత్వరమే చేపట్టవలసిన పలు పనులను ఆయన నీటిపారుదల శాఖ అధికారుల నుండి నివేదికలు తీసుకుని సంబంధిత శాఖ మంత్రివర్యులకు సమర్పించారు. ఆదివారం అదనంగా మరో 2 పెద్ద మోటార్లతో నీరు సరఫరా చేస్తున్నారు. మొత్తం 4 పెద్ద మోటార్లు 75 హార్స్ పవర్ కలిగినవి నిరంతరాయంగా నీరు సరఫరా చేయనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో సాయంత్రానికల్లా 160 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి, శ్రీ పూజ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ అది కూడా చూసుకొని నేను ఇంకొక అవసరం ఉంటే ఇంకొక 30 పెట్టుకుంటాను. అది చూసుకొని చేస్తాను. ఇంకా వేరే సాయంత్రం అదైతే యూ పుట్ విఆర్ఓస్ అండ్ పోలీస్ అండ్ ఇరిగేషన్ అది కంబైన్ చేయండి. అదర్వైజ్ ఎవరైనా మధ్యలో గొడవ చేస్తుంటే ఈ సిచ్యువేషన్లో కొంతమంది చేస్తారు. సో మీరు ముగ్గురు రెవెన్యూ కొద్దిగా రెవెన్యూ పోలీసు చూసుకొని ఇక్కడ కాదు కొద్దిగా సపోర్ట్లు ఇవ్వండి. సో దాట్ అందరికీ మాట్లాడితే ఎవరికి భయం లేదండి. ఇట్లా పోతారు అది కలిపి మొత్తం ఓపెన్ అయింది. తిరుమణి శ్రీ పూజ నమస్కారము. ఈరోజు రాళ్లపాడు రిజర్వాయర్ పరిధిలో ఇక్కడ కొద్దిగా నీళ్ళు సంబంధించి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మనకు రిజర్వాయర్ గేట్ ఎమర్జెన్సీ గేట్ కొంతవరకు స్టక్ అయినా కాబట్టి మనకు ఇక్కడ రైతులకి నీళ్ళు అందట్లేదనే విషయం తెలిసింది. దాని మీద లాస్ట్ ఒక 10 రోజుల నుంచి మన ఇరిగేషన్ సిబ్బందిలో ట్రై చేస్తున్నాను. చాలా వరకు బయట నుంచి మన మోటార్లు అవన్నీ తెప్పించుకున్నాము. సో నిన్న నైట్కి మనకు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళది మాట్లాడుకొని కరీంనగర్ నుంచి ఒక 4 కొత్త మోటార్లు కూడా తెప్పించుకున్నారు. ప్రస్తుతానికి అయితే మొత్తం కాలువలది కెపాసిటీ 220. దాంట్లో రెగ్యులర్గా యావరేజ్గా ముందు సీజన్స్లో మాత్రం మనం సుమారుగా 130 క్యూసెక్స్ ఇవ్వగలిగాము లాస్ట్ చాలా ఇయర్స్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజుకి 110-120 క్యూసెక్స్ దాకా డిఫరెంట్ రకరకాల దీనివల్ల వెళ్తున్నాయి. కానీ అయినా కూడా అంటే కొన్ని ఒక 5-6 రోజులు మనకు సఫిషియెంట్గా క్వాంటిటీ కొద్దిగా ఇవ్వలేదు కాబట్టి కింద రైతులు కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంది. అది కాబట్టి వచ్చిన ఈ 4 మోటార్లు కూడా పెట్టుకుంటే ఈచ్ మోటార్ 30 క్యూసెక్స్ కెపాసిటీ ఉంటాయి. సో 120 క్యూసెక్స్ అదనంగా పెట్టడానికి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఈరోజు 4 గంటల 5 గంటల లోపల 60 క్యూసెక్స్ పెట్టుకొని 180 క్యూసెక్స్ దాకా ఈరోజు అందించడానికి అవకాశం ఉంది. ఒకవేళ అది కూడా ఇంకా సరిపోయిన పరిస్థితిలో కావాలంటే 3వది కూడా 4వది కూడా పెట్టుకొని మనం పెంచుకుంటాము. ఫుల్ కెపాసిటీ 220 వరకు కావాలంటే ఇవ్వగలుగుతాం.